మిర్చి రైతుకి కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే గత ఏడాది అంతకుముందు ఏడాది వచ్చినటువంటి డబ్బులు ఈ దఫా అంతకంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తే ఉన్నది తగ్గిపోవడం అన్నటువంటిది అతిపెద్ద సమస్య అయింది. వారం క్రితం 16,000 పలికింది క్వింటాల్ మిర్చి, ఇప్పుడు 10 నుంచి 13,000 రూపాయలు. మధ్యలో బ్రోకర్ల రంగ ప్రవేశం వీటన్నిటి వలన జరుగుతున్నటువంటిది. అదే అంతర్జాతీయ పరిణామాలు అని చెప్తున్నారు. అదేమంటే ఇకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైంకి క్వింటాల్కి 21 నుంచి 26,000 రూపాయల దాకా ధర పలికింది. నేను అప్పట్లో వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేశాను. జీవితంలో మొట్టమొదటిసారి మిర్చి రైతు ఈ స్థాయిలో సంపాదించాడు. అది కాస్త తగ్గిపోతుంది. ఎకరాకి సగటున 10 క్వింటాళ్ళు తాలు ఎరుపు కలిపి వచ్చేటటువంటి పరిస్థితి ఇదివరకు ఉండేది. లాస్ట్ ఇయర్ దాకా కూడా ఉంది. ఇప్పుడు ఈ ఏడాది కొంత ఇబ్బంది అయింది, తగ్గుతోంది అది. అదే సమయంలో ఎకరాకి సుమారు ఇప్పుడు ఈ రేట్లో అయితే కనుక 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తాజాగా రైతులు గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి వచ్చి అక్కడ ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం మంచి పని చేస్తున్నారు. రైతులకి భోజనం అక్కడ మిర్చి యార్డు దగ్గర ఏర్పాటు చేస్తుంటే, మాకు భోజనాలు కాదమ్మా, పూర్తిగా ధర వచ్చేటట్టు చూడండి, గిట్టుబాటు అయ్యే ధర వచ్చేటట్టు చూడండి అని అడుగుతున్నారు అన్నమాట.